హైదరాబాదులో హైడ్రా పేరు వింటే చాలు బడా నేతలు అలాగే సెలబ్రిటీల గుండెల్లో రైలు పరిగెత్తుతుంది. దాదాపు 20 రోజుల్లో 18 కూల్చివేతలు జరిగాయి. అయితే హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్ష నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించడం జరిగింది. ఇస్కాన్ అనంతశేష స్థాపన పూజలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హైడ్రాపై స్పందిస్తూ భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయక తప్పదన్న శ్రీకృష్ణుడి ఉపదేశమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ కోకాపేటలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంత శేషస్థాపన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదును నిజాం ఆనాడే లేక్ సిటీగా గుర్తించి గొలుసు కట్టులు చెరువులు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కొందరు ధనవంతులు చెరువులను ఆక్రమించి ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ప్రజాప్రతినిధిగా తాను విఫలమైనట్లేనని పేర్కొన్నారు. అందుకే ఆక్రమణదారుల నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తున్నామని వివరించారు. ఇది రాజకీయాల కోసమో నాయకులపై కక్ష సాధింపు కోసమో చేయట్లేదని భవిష్యత్ తరాల కోసమేనని స్పష్టం చేశారు. ఆక్రమణదారుల్లో ఎంతటి వారున్నా పట్టించుకోనని తేల్చి చెప్పారు. ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రకృతి విలయం ఎలా ఉంటుందో చూస్తున్నామని, ఇప్పటికే చెన్నై, ఉత్తరాఖండ్, వాయనాడ్లో ఏం జరిగిందో చూశామని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఇక హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. పేదల కోసం చేపట్టే పథకాల్లో ట్రస్ట్ సహకారం అందించి తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలన్నారు. అయితే తాజాగా హైడ్రాపై సర్వత్రా విమర్శలు రావడంతో ఈ తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేయాలి అని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, నల్గొండ, గద్వాల్, కామారెడ్డి సహా పలు నగరాల్లో హైడ్రా విస్తరణకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని వివిధ పట్టణాల్లో చెరువులు, ప్రభుత్వ భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగాయని ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తుంది. మణికొండలోని చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది. 225 అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా ఆరోపణలు ఉన్న జన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా ఫోకస్ పెట్టింది. జీవో నెంబర్ 111కు విరుద్ధంగా జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.